ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియపరులకు తండ్రి, కృపగలిగిన మా దేవా పరిశుద్ధుడా, నీ పాదములకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిపోయిన పగులంతా కూడా మమ్మల్ని మీ రెక్కల సాపన భద్రపరిచి కాపాడినారు. స్తోత్రములు ప్రభా. ఈ సాయంకాలం మరొకసారి సంఘముగా నీ పాదముల చెంత మమ్మల్ని మీరు సమకూర్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. నమ్మదగిన దేవా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, మాట తప్పని దేవా, మార్పు చెందని మా రక్షకుడా స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో సంఘముగా ప్రార్థించడానికి నీ పాదముల చెంత మమ్మల్ని మీరు సమకూర్చినారు. స్తోత్రములు. ఈ సమయంలో వచ్చినటువంటి మా ప్రియులను బట్టి స్తోత్రములు. మరి ప్రభా, నీ బిడ్డల లైవ్ ద్వారా కూడా మరి తండ్రి దేవా, నీ బిడ్డలు సంఘంతో ఏకీభవిస్తుండగా మీరు తోడైండండి. ఈ సాయంకాలం కూడికలో మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణము మీరు అనుగ్రహించండి. కరెంటును, మైకును, మౌతును నీ స్వాధీనం ఉంచుకోనండి. లైవ్ కొరకు కూడా మీ కృపను కోరుకుంటా ఉన్నాం. ఎటువంటి తొందరపాటు ఆటంకాలు లేకుండా సహాయపడండి. బయట నుంచి ఎటువంటి ప్రభా మరి శబ్దాలు దేవా లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులు, చీకటి శక్తులు వేసినామను బంధించి పారదోలండి. కొద్ది సమయము మేము సంఘముగా దేవా మరి నీ సన్నిధానంలో ప్రార్థించడానికి కృప చూపించండి. గొప్ప దేవా స్తోత్రములు. నీ దాసుని నీ పని కొరకై మీరు నిలబెట్టుకొని వాడుకొనమని, ప్రారంభం నుంచి చివరి వరకు మీరు మాకు అధికారిగా నడిపించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామములు స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవా స్తోత్రములు. సంఘముగా ప్రభా నేను స్తుతించటానికి, ప్రార్థించటానికి నీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, మా మధ్యలో ఉండండి ప్రభా. మీ కార్యము మా అక్కర్లన్నీ తీర్చుమని యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటాం. పాట సంఖ్య 8 కన్నడ పాట పుస్తకంలో సాంగ్ నెంబర్ 8. తెలుగు పాట పుస్తకంలో 155. ಯೇಸು ನನ್ ಪ್ರೀತಿ ಸಿದ್ಧಿ, ಆಶ್ರಯವೇ ಇಲ್ಲದಿರಲು ನಿನ್ನ ಶರಣು ಬೇಡುವಾಗ ನನ್ನ ಪಾಪ ಭಾರ ತೊಲಗಿತು. ಇದು ನನ್ ಪ್ರೀತಿ ಸಿದ್ಧಿ. ನಾ ದೂರನಾದೆ ನಿನಗೆ, ನಚಿಸಿದೆ ಈ ಲೋಕದೋಲು. ನಾ ದೂರನಾದೆ ನಿನಗೆ, ನಚಿಸಿದೆ ಈ ಲೋಕದೋಲು. ನಾನು ಗ್ರಹಿಸಲಿಲ್ಲ ನಿನ್ನ ಹೃದಯ ಪ್ರೀತಿಯ. ಯೇಸು ನನ್ ಪ್ರೀತಿ ಸಿದ್ಧಿ, ಆಶ್ರಯವೇ ಇಲ್ಲದಿರಲು ನಿನ್ನ ಶರಣು ಬೇಡುವಾಗ ನನ್ನ ಪಾಪ ಭಾರ ತೊಲಗಿತು. ಯೇಸು ನನ್ ಪ್ರೀತಿ ಸಿದ್ಧಿ. ನಿನ್ನ ದೃಷ್ಟಿ ಸಾಲು ನನ್ನ ಜೀವಿತ ಮಾರ್ಪಾಟಿತ್ತು. ನಿನ್ನ ದೃಷ್ಟಿ ಸಾಲು ನನ್ನ ಜೀವಿತ ನಾನೆಷ್ಟೋ ತಿಳಿದಷ್ಟು ನಿನ್ನಂಗೆ
ಪ್ರೀತಿದೆ ಯೇಸು ನನ್ ಪ್ರೀತಿಸಿದ್ದಿ ಆಶ್ರಯವೇ ಇಲ್ಲದಾಳು ನಿನ್ನ ಶರಣು ಬೇಡುವಾಗ ನನ್ನ ಪಾಪ ತೊಲಗಿ ನೀತು ಯೇಸು ನನ್ ಪ್ರೀತಿಸಿದ್ದಿ ಪರಿಶುದ್ಧರೆಂದು ಬೇಡಿ ಪರಮಶಾಸ್ತ್ರವ ನೀಡಿ ಪರಿಶುದ್ಧರನ್ನು ಸೇರಿಸಿ ಪರಮಶಾಸ್ತ್ರವ ನೀಡಿ ಪೂರ್ಣಾಧಿಕಾರವ ನೀಡಿ ಪರಲೋಕ ತೆರೆದಿರುವೆ ಯೇಸು ನನ್ ಪ್ರೀತಿಸಿದ್ದಿ ಆಶ್ರಯವೇ ಇಲ್ಲದಿರಲು ನಿನ್ನ ಶರಣು ಬೇಡುವಾಗ ನನ್ನ ಪಾಪ ಭಾರ ತೊಲಗಿತು తెలుగు పాట కూడా ఒకటి పాడుకుంటాం. పాట సంఖ్య 587. తెలుగు పాట పుస్తకంలో పాట సంఖ్య 587. పాత పాట బుక్లో 719. పల్లవి మొదటి చరణము, మూడో చరణం, ఐదో చరణం పాడుకుంటాం. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా స్వార్థమునెల్లను దోసి సరిచేరితి మమ్ము చూడు స్వార్థమునెల్లను దోసి సరిచేరితి మమ్ము చూడు పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి పొందితి మిలలో బాధలు నిందను తెచ్చితిమయ్యా పొందితి మిలలో బాధలు నిందను తెచ్చితిమయ్యా ప్రార్థన వినేడి దేవా ప్రార్థించుమని నా ప్రభువా స్వార్థమునెల్లను ద్రోసి సరిచేరితి మమ్ము చూడు స్వార్థమునెల్లను ద్రోసి సరిచేరితి మమ్ము చూడు ఇరుకున బడియుంటిమి పరులెవ్వరు మమ్ము చూసి ఇరుకున బడియుంటిమి పరులెవ్వరు మమ్ము చూసి పరిహాసమును చేయా తరుణముని చిత్తిమయ్యా పరిహాసమును చేయా తరుణముని చిత్తిమయ్యా ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా స్వార్థమునెల్లను దోసి
ధరించేరితి మము చూడు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును కుంచు. నీ ముఖము నీ మార్గమును నిర్పించు. నింపునాత్మను నాలో సంపూర్ణులుగా నింపుని ఆత్మను నాలో సంపూర్ణులుగా జయుమయ్యా. ప్రార్థన వినేడి దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. పాపములను బ్రోచి హరిచేరితి మము చూడు. పాపములను బ్రోచి హరిచేరితి మము చూడు. ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా, స్తోత్రములు. ఈ సాయంకాలము నీ ఇంట్లో మమ్మల్ని సమకూర్చినారు ప్రభా. పాటల ద్వారా స్తుతించే కృపనిచ్చినారు, స్తోత్రములు. ఈ సమయంలో మరి ప్రార్థించుట కొరకై శ్రేష్టమైన నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీ నోటికి బూరగా వాడుకోనండి. మీ మెల్లని స్వరంలో నుంచి ఇచ్చిన శ్రేష్టమైన మాటల ద్వారా ప్రార్థించడానికి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రార్థనలు ఆలకించండి. మాకు ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు అని విశ్వాసముతో నీ పాదముల చెంత సమకూర్చబడ్డాం. దేవా, నమ్మదగిన దేవుడు, స్తోత్రములు. ప్రభా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని సమస్తము నీ స్వాధీనంలో ఉంచుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా, తొందరపాటు లేకుండా సహాయపడమని యేసుక్రీస్తు నామములో. దేవా, నీ బిడ్డలు ఎంతో భారముతో పట్టుదలతో మేమందరం కూడా ప్రార్థించడానికి మీ కృప చూపించుమని యేసుక్రీస్తు నామములో స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల ఈ సమయంలో ప్రార్థన కొరకు మరి కొద్ది సమయం మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడి యొక్క సమయంలో ఈ మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియులారా, మనం చదువుకున్న భాగము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను వెంబడించినటువంటి వారితో చెప్పినటువంటి మాటలు. మరి ఆయన కొండ మీద అనేకమైనటువంటి సంగతులు ఆయన బోధిస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా కొండ మీద నుంచి ఆయన చేసినటువంటి ప్రసంగాలు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా ఆయన మరి ఆ కొండ మీద నుంచి ఆయన బోధిస్తూ వచ్చినాడు అనేక సంగతులు. ఈ భూమి మీద మనము ఆయన బిడ్డలంగా జీవించుట కొరకై మనం ఏ విధంగా మరి లోకంలో జీవించాలో, పరలోక రాజ్యంలో చేర్చబడుట కొరకై అనేక సంగతులు ఆయన తెలియపరిచినాడు, ఆయన బోధించినాడు. కాబట్టి మన అక్కర్ల నిమిత్తం కూడా ఆయన అక్కడ మాట్లాడినాడు. మనందరికీ తెలిసినటువంటి భాగము. కాబట్టి మనము ప్రార్థనకు ప్రభు దగ్గరికి ప్రార్థించడానికి వచ్చినాం. ప్రభు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని మనము ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా అడగటము. కాబట్టి మనము మన అక్కర్లు ప్రభు దగ్గర మనం అడుగుదాం.
ప్రభు అంటా ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. కనుక అడిగే వారికి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకి ఏది అవసరమో, మనకు అవసరమైనటువంటిది ప్రభు దగ్గర మనం అడిగి ప్రభు ద్వారా మనం పొందాలి. ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన దగ్గర ఎటువంటి కొరత లేదు, సమస్తము ఇవ్వగలిగినటువంటి దేవుడు. కాబట్టి మన అక్కర్లో మనం ప్రభు దగ్గర అడగాలి ప్రియులారా. దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అడిగితే ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేని విషయం మనం అడగాలి? కాబట్టి మన అక్కర్లన్నీ కూడా ఆయనకు తెలుసు. పరలోకమందున్నటువంటి మీ తండ్రికి సమస్తము మీకు కావలసినది ఏదో ఆయనకు తెలుసు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనము ఆయన ఎరిగినటువంటి వాడు కనుక మనము ప్రభు దగ్గర మనం అడగాలి ప్రియులారా. సొలొమోనును మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజులు మొదటి గ్రంథము సొలొమోను ప్రభు దగ్గర అడిగిన విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 5వ వచనం చదవండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చినాడు. కనుక ఇక్కడ దేవుడు అనగా సొలొమోను దావీదు మృతి చెందిన తరువాత తన కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు మీద రాజుగా మరి దావీదు యొక్క కుమారుణ్ణి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుకు రాజు అయిన తర్వాత సొలొమోను దేవుడు తనకు స్వప్నమందు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమైనాడు. నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగు. నీకు ఏమి కావాలో, నేను నీకు ఏమి ఇచ్చుటమో నీకిష్టమో దేవుడు అంటా ఉన్నాడు సొలొమోనుతోట. నీకు ఏమి కావాలి సొలొమోను, అది నువ్వు అడుగు అని అంటా ఉన్నాడు. సొలొమోను ఏమడుగుతా ఉన్నాడు అక్కడ 6వ వచనం చూస్తాము. సొలొమోను ఇలాగును మనవి చేసెను, నీ దాసుడునగు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినముననున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజునుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకును అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల మనస్సు దయచేయము. చూడండి, ఇక్కడ దేవుడు
సొలొమోనుకు స్వప్నం ద్వారా సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను అడుగుతా ఉన్నాడు, సొలొమోను నీకేమి కావాలి, నీకు ఏది ఇష్టమో అది అడుగు అన్నాడు. అది నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు సొలొమోను దేవుని దగ్గర ఆ స్వప్నములోనే, అనగా కలలో దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. సొలొమోను ఏమడుగుతా ఉన్నాడు? ఇక్కడ 9వ వచనంలో అడుగుతా ఉన్నాడు అనమాట. కనుక ఇక ఏమడిగినాడు సొలొమోను? నాకు వివేకము గల హృదయము దయచేయము, వివేకము కలిగిన హృదయము దయచేయము. ఎందుకు ఈ విధంగా సొలొమోను ప్రభు దగ్గర అడిగినాడు ప్రియులారా? ఇక్కడ స్వప్నంలో ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాడు, అనగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన తండ్రి అయినటువంటి దావీదు దేవుని దగ్గర ఏ విధంగా జీవించినాడు, అటువంటి దీనత్వాన్ని బట్టి దేవుడు తనని, అనగా దావీదును ఏ విధంగా హెచ్చిస్తూ వచ్చినాడో, అటువంటి విధానంలో తను బ్రతకాలని సొలొమోను దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. 6వ వచనంలో సొలొమోను ఇలాగ మనవి చేసిన, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక, నా తండ్రి యథార్థమైనటువంటి మనసు కలిగిన వాడై నీతిని అనుసరించి నీ దగ్గర నడిచినాడు. అందుకొరకై నా తండ్రిని నువ్వు హెచ్చించినావు. ఆయన తరువాత ఆయన సింహాసనమును తన కుమారులకు అనుగ్రహించినావు. నా తండ్రి మృతి చెందిన తరువాత, నా తండ్రి బ్రతుకున్నప్పుడు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆయన కుమారుడైనటువంటి నన్ను, నీ దాసుడైనటువంటి నన్ను నువ్వు ఆయన సింహాసనం మీద నన్ను కూర్చునబెట్టినావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ కూర్చున్న తరువాత సొలొమోనులో ఎటువంటి అహంకారం కనబడటం లేదనమాట. ఇక్కడ ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాడు, నా దేవా, 7వ వచనంలో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను అంటా ఉన్నాడు అనమాట. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఈ సొలొమోను ఆ దేవుని యొక్క ప్రజలను చూసినప్పుడు వారిని పరిపాలించాలంటే ఎంతో జ్ఞానం కావాలి. ఇతనేమో చిన్న వయసు కలిగిన వాడై ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇది దేవుడిచ్చినటువంటి అధికారం. తన యొక్క తండ్రి అయినటువంటి దావీదును దేవుడు ఏర్పరచుకొని ఆ యొక్క సింహాసనాన్ని దావీదుకు ఆయన ఇచ్చినాడు. ఆ యొక్క లేక తన తండ్రి అయినటువంటి దావీదు దేవుని దగ్గర ఎంతో నీతి నిజాయితీగా దేవుని యందు భయభక్తులతో నడుస్తూ వచ్చినాడు. ఇక్కడ సొలొమోను కూడా తన తండ్రిలాగానే నడవాలనుకున్నాడు. నా తండ్రిలాగా నేను కూడా నడవాలి అని అంటే నాకు జ్ఞానం కావాలి. అందుకే ప్రభు దగ్గర మరి లోకములో కావలసినటువంటి, అనగా లోకానికి సంబంధించినటువంటిది సొలొమోను అడగటం లేదు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఇంత గొప్ప జనమును పరిపాలించుటకు 8వ వచనంలో, 9వ వచనం లేక 8వ వచనం కూడా, నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటకు, కనుక ఇశ్రాయేలులకు దేవుడు విశాలమైనటువంటి దేశాన్ని ఇచ్చినాడు. ప్రజలు విస్తరించినారు, ఎంతో గొప్ప జనముగా అయిపోయినారు. అటువంటి ఆ ప్రజలను వారిని లెక్కదుట్టానికి కానీ వారిని పరిపాలించడానికి కానీ ఎంతో జ్ఞానం కావాలి, ఎంతో అనుభవం కావాలి. అయితే ఇతను సొలొమోను ఏమంటున్నాడు? నేను బాలుడను,
సొలొమోను ఆ సింహాసనం మీద కూర్చునేటప్పటికీ అతని యొక్క వయస్సు బహుశా 20 సంవత్సరాలు అయి ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను పిల్లల. కాబట్టి ఆ యొక్క సొలొమోను సింహాసనం మీద కూర్చున్నప్పటికీ అతని వయస్సు 20 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై ఉంటా ఉన్నాడు. మంచి యవనస్తుడై ఉంటా ఉన్నాడు. ఏం అనుభవం లేని వాడుగా ఉంటా ఉన్నాడు. అయితే దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దాన ప్రకారము తన తరువాత సొలొమోను ఆ యొక్క ఇశ్రాయేలుకు రాజు కావాలి దావీదు తర్వాత. కాబట్టి వెంటనే సొలొమోనును దావీదు మరి లేక దేవుడు అక్కడ వారి మీద ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని పెట్టినాడు, వారి మీద అధికారిగా. అందుకే ఇక్కడ సొలొమోను అంటా ఉన్నాడు, దేవా నేను దాసుడను, నేను ఈ యొక్క ప్రజల మధ్యలో నేనున్నాను. ఇంత గొప్పదైనటువంటి జనానికి 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయి. తన యొక్క తండ్రి అయినటువంటి దావీదు దేవుని దగ్గర ఎటువంటి దీనుడై తగ్గించుకొని ప్రభు దగ్గర అడుగుతూ వచ్చినాడో, కుమారుడు కూడా అదే విధంగా అడుగుతా ఉన్నాడండి. ఇక్కడ ప్రభువా నేను నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి నాకు ఏం కావాలంటున్నాడంట? నాకు తెలివి లేదు, నాకు తెలివి కావాలి, నాకు జ్ఞానం కావాలి. ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఈ తెలివి లేదు, నాకు జ్ఞానం అయ్యాయి అని అడుగుతా ఉంటే చుట్టుపక్కల ప్రజలందరూ ఏమనుకుంటారు? మనం కూడా ప్రభు దగ్గర జ్ఞానం కొరకు, తెలివి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర ప్రియమైన వాళ్ళ దేవుని బిడ్డలైనటువంటి మనము ఎప్పుడైతే సంఘములో దేవా నాకు తెలివి కావాలి, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం అంటే చాలామంది ఈ విధంగా అడగటానికి, ప్రభువా నాకు జ్ఞానం లేదయ్యా, నాకు తెలివి లేదయ్యా, నాకు తెలివి అనుగ్రహించయ్యా, నాకు జ్ఞానమే అయ్యా, నాకు వివేకం కలిగినటువంటి హృదయం దయచేయ్యా, ఈ మాటల చేత ప్రభు దగ్గర ప్రార్థించడానికి సిగ్గుపడతా ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలును పరిపాలించడానికి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఈ రాజు అడుగుతా ఉన్నాడు దేవుని దగ్గర, ప్రభువా నాకు తెలివి లేదు, నాకేం అనుభవం లేదు, నాకు ఏమీ తెలియదు. ఈ మాటలు మనం పలకాలంటే పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారోనే మనకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకవేళ మనం ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకో, మన పక్కన కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే వెంటనే వాళ్ళు నవ్వుకుంటారు లోపల. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ విధంగా పక్క వాళ్ళు నవ్వుకుంటారో మనకంటే ఇంకా వారికి తెలియలేదని అర్థం అన్నమాట. ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రేమైన వాళ్ళారా, దేవుడు మానవులకు జ్ఞానం ఇచ్చేవాడు అంటున్నాడు. ఆయనే మన జ్ఞానం ఇవ్వాలి. సొలొమోను అడుగుతా ఉన్నాడు, ప్రభువా నాకు వివేకం కలిగినటువంటి జ్ఞానమే. ఎందుకు సొలొమోను ఈ విధంగా అడగలిగినాడు? ప్రభు తనకు ప్రత్యక్షమైన వెంటనే, ప్రభువా దేశంలో ఉన్నటువంటి అందరి రాజుల కంటే నాకు ఎక్కువ ఐశ్వర్యమే అయ్యా, మా తండ్రికి ఇచ్చినావు, అంతకంటే ఎక్కువ అయిపోవాలి నా ధనం అడగలేదన్నమాట. ప్రజలు చూస్తా ఉన్నాడు, ఈ ప్రజలను పరిపాలించాలంటే నా జ్ఞానం ఎక్కడ సరిపోద్ది? వారేమో చాలా అనుభవం కలిగినటువంటి వారు, పెద్ద పెద్ద వయసు కలిగినటువంటి వారు ఉంటున్నారు, వృద్ధులు ఉంటారు పరిపాలించడంలో. ఎవరు పరిపాలించగలుగుతారు? ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సామర్థ్యము చేయబడిన
జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చూడండి, ఇక్కడ అంటా ఉన్నాడు అన్నమాట. వయస్సు వచ్చినటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారు, వయస్సు వచ్చినటువంటి వారు, తల నెరిసిన వృద్ధులు, అనుభవం కలిగినటువంటి వారు, వారు పరిపాలించడానికి వారికి జ్ఞానేంద్రియములు అని అంటా ఉన్నాడు అనమాట. కనుక జ్ఞానమైనటువంటి కళ్ళు వారికి ఉంటాయి. అంటే ఏది కరెక్టు ఏది తప్పు తెలిసి ఉంటారన్నమాట. ఎందుకంటే వారి జీవితంలో వారు అనుభవిస్తూ వెళ్తూ ఉంటారు. ఎన్నో సమస్యలు వారి కళ్ళ ముందు వారు చూస్తూ ఉంటారు. ఎంతోమందికి వారు తీర్పులు తీరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ వయసు వచ్చినటువంటి వారు, అనగా పెద్ద వయసు కలిగినటువంటి వారు. ఇక్కడ సొలొమోనుకు ఎంత వయసు ఉంది? యవనస్తుడు. ఏ విధంగా పరిపాలించగలుగుతారు? ఇశ్రాయేలులో వృద్ధాప్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు. వారందరికీ కూడా న్యాయం తీర్చడానికి తన జ్ఞానం సరిపోదు. కాబట్టి ఏమంటా ఉన్నాడంట, ప్రభువా, పరిపాలించటానికి నేనేమో చిన్నవాడిని, నాకు అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఏ విధంగా వీరిని పరిపాలించాలి? వీరేమీ కొద్ది జనం కాదు, విస్తారమైనటువంటి జనం. వీరికి నీవిచ్చినటువంటి భూభాగము చాలా పెద్దది. ఆ భూమిని లెక్క చుట్టానికి కానీ, మనుషులు లెక్క చుట్టానికి కానీ నా జ్ఞానం సరిపోదు. ఎందుకు సొలొమోను ఈ విధంగా అడగగలిగినాడు అని అంటే, ఒక మాట చూస్తాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో ఒక మాట చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివియు అనుగ్రహించి ఇశ్రాయేలుల మీద నీకు అధికారము దయచేయునుగాక. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? ఎవరు చెప్పినారు? తన తండ్రి అయినటువంటి దావీదు సొలొమోనుతో చెప్పినాడు, నా కుమారుడా సొలొమోను, నువ్వు యవనస్తుడు, నీకు అనుభవం లేదు, కానీ నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు నీకు తెలివిని, నీ జ్ఞానమునిస్తాడు. ఇక్కడ చెప్పినాడు అనమాట, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా. ఆయన ధర్మశాస్త్రాన్ని అనగా ఆయన వాక్యమును, ఆయన వాక్కును అనుసరించి నడవడానికి ప్రభువు వివేకమునిస్తాడని చెప్తా ఉన్నాడు అనమాట. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు? దావీదు వృద్ధాప్యంలోకి వచ్చినాడు. ఈ లోకమును విడవటానికి చివరి దశలో దావీదు ఉంటా ఉన్నాడు. చిన్న వయసులో నుంచి దేవుని యొక్క మహాకృపను అనుభవించినటువంటి వాడు దావీదు. ఎంతో అనుభవం కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు తనను తప్పిస్తూ వచ్చినాడు. దావీదు తెలివికై ప్రభు దగ్గర మొరపెడుతూ వచ్చినాడు. ఆయుష్ కొరకై మొరపెడుతూ వచ్చినాడు. జ్ఞానం కొరకై మొరపెడుతూ వచ్చినాడు. ప్రభు తనకు అనుగ్రహించినాడు. గొర్రెలు కాసుకుంటూని తీసుకొచ్చేసి ఇశ్రాయేలు మీద రాజుగా చేసినాడు. అనుభవం ఉంది దావీదుకు.
ఆ అనుభవము చేత ధైర్యం కలిగిన వాడై తన కుమారుణ్ణి ధైర్యపరుస్తూ ఉన్నాడు. కుమారుడా, నువ్వు యవ్వన ప్రాయంలో దేవుడు నిన్ను ఆ సింహాసనం మీద కూర్చుని పెడతా ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని ఇస్తాడు. నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకు? తన ప్రజలను, విస్తారమైనటువంటి ప్రజలను నువ్వు పరిపాలించడానికి. తర్వాత ఆయన యొక్క వాక్యమును అనుసరించి ఆయనకు లోబడి బ్రతకటానికి కూడా నీకు కావలసినటువంటి కృపను ఆయన ఇస్తాడు. ఈ మాటలను బట్టి సొలొమోను ధైర్యంగా సింహాసనం మీద కూర్చోడానికి వెళ్ళాడండి. ఆ ప్రజలను చూచి వీరిని పరిపాలించడానికి నా జ్ఞానం ఎక్కడ సరిపోద్ది? ఒకవేళ భయం ఉన్నది సొలొమోనులో. ఎప్పుడైతే తన యొక్క తండ్రి అయినటువంటి దావీదు ఆ కుమారునికి ఆ విధంగా చెప్పినాడో, నువ్వు భయపడాల్సిన పని లేదు, ఆయన వాక్యమును లోబడేటటువంటి హృదయాన్ని నీకు ఇస్తాడు, ఆ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి తెలివిని, వివేకం కలిగినటువంటి హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏమంటా ఉన్నాడంటే అక్కడ తర్వాత, ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేస్తాడు. ఆ ఇశ్రాయేలు మీద అందరి మీద నీకు అధికారం ఇస్తాడు. ఎప్పుడైతే దావీదు తన కుమారుడైన సొలొమోనుకి మాట చెప్పినాడో, సొలొమోను ధైర్యంగా పోయేసి ఆ 20 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చోగలిగినాడు. ప్రియులారా, ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో దేవుడు స్వప్నం ద్వారా సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నీకేం కావాలో అడుగు. వెంటనే సొలొమోను గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటండి? లోక సంబంధమైనది గుర్తు రాలేదు సొలొమోనుకు. నా తండ్రి చెప్పినాడు కదా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు ఏదైతే ప్రభువు నాకు ఇస్తాడని నా తండ్రి నాకు గుర్తు చేసినాడో, అది నేను ఇప్పుడు ప్రభువుని అడగాలి. లోకానికి సంబంధించింది కాదు సొలొమోను అడిగింది. అంటా ఉన్నాడు సొలొమోను, ప్రభువా, నేనేమో చిన్నవాణ్ణి, ఈ విస్తారమైనటువంటి నీ ప్రజలను పరిపాలించాలంటే ఎవడు పరిపాలించగలుగుతాడు? నీవు జ్ఞానం ఇవ్వకపోతే ఎవరు పరిపాలించగలుగుతారు? నా జ్ఞానం సరిపోదు, పరిపాలించడానికి నాకు తెలియదయ్యా. అయితే నీవు నా తండ్రికి ఇచ్చినటువంటి తెలివిని, నా తండ్రికి ఇచ్చినటువంటి జ్ఞానమును, నా తండ్రికి ఇచ్చినటువంటి దీన హృదయాన్ని నీవు నాకు అనుగ్రహిస్తేనే నేను పరిపాలించగలుగుతాను. ఎంత గొప్ప విధేయత ప్రేమైనటువంటి వాళ్ళరా! అందుకే సొలొమోను అడిగినటువంటి విధానాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. అక్కడ లోకానికి సంబంధించింది నువ్వు ఏది కూడా అడగలేదు, పరిపాలించడానికి నీవు జ్ఞానం అడుగుతా ఉన్నావు. ఎందుకొరకు అడిగినాడంట జ్ఞానాన్ని? సొలొమోను ఎందుకు అడిగినాడంట? ఆ జ్ఞానం చేత ఇతర దేశాల్లో లేక ఇతర రాజులలో ఎంత కూడా కూడబెట్టడానికి అది అడిగింది, పరిపాలించటానికి. దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రభు దగ్గర జ్ఞానం అడగాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు అడగాలి? ప్రభు ఆ లోకంలో నేను మంచిగా సంపాదించి పెట్టుకోవడానికి, లేకపోతే నేను బయట ఇక నన్ను నేను హెచ్చించుకునేటటువంటి విధానానికి కాదనమాట. నీవు నాకు పని అప్పచెప్పినావే, ఆ పని నేను చేయాలంటే నీవు నాకు అప్పచెప్పినటువంటి నీటిలో అప్పచెప్పిన పని, ఈ పని చేయటానికి నా జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? నీ జ్ఞానం నాకు ఇవ్వాలయ్యా, నీవు జ్ఞానం ఇవ్వాలి. దేవుని బిడ్డలు అడగాల్సినటువంటి విధానం ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రభు దగ్గర జ్ఞానం కొరకు అడుగుతామో దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. సొలొమోను అడిగినాడు. అందుకే దేవుడు ఏం చేసినాడంట, నీవు ఎంతో సంతోషముతో దేవుడు సొలొమోనుకు ఉత్తరం ఇస్తా ఉన్నాడు. లోకానికి సంబంధించింది ఏది నువ్వు అడగలేదు సొలొమోను, నా ప్రజలను పరిపాలించడానికి
కావలసినటువంటి జ్ఞానం అడిగినావు, విధేయతను అడిగినావు, కాబట్టి నీకు జ్ఞానాన్ని ఇస్తావు. నీకు ఎటువంటి జ్ఞానం కలిగిన వాడవైతావు? ఇంతకు ముందున్న వారు కానీ తర్వాత పుట్టబోయేవారు కానీ ఎటువంటి జ్ఞానం ఉండదన్నమాట. ఇక ప్రభు ఇచ్చినాడండి జ్ఞానాన్ని. అందుకే సొలొమోను అంత జ్ఞాని అయిపోయినాడు. ప్రభు దగ్గర మనం అడగాలి. భూమి మీద మనకి ఏది కావాలో మనం ఏది అడుగుతూ ఉంటాము? ఉదయాన్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అడిగేటి భూ సంబంధమైనటువంటి వాటి గురించి అడుగుతూ ఉంటాం. అవి కాదు, అవి మనకి ఏది అవసరమో ప్రభు ఇస్తాడు. అవి వాటికంటే ముఖ్యమైనది జ్ఞానము మనకు కావాలి ప్రియమైన వాళ్ళ. అందుకే సొలొమోను తను రాసినటువంటి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఈ జ్ఞానమును గురించి రాస్తూ వచ్చినాడు. కనుక జ్ఞానము అనగా దేవాతి దేవుడు, ఆయన జ్ఞానమైనటువంటి వాడు. ఈ జ్ఞానము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాజ్ఞానం కలిగినటువంటి వాడు అయితా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే మనలో ఉంటాడో మనము ఎంతో విధేయతగా ఈ లోకంలో మనం నడవగలుగుతాం ప్రియులారా. కాబట్టి సొలొమోను అడిగిన విధానంలో మనం కూడా జ్ఞానం కొరకై మనం ప్రభు దగ్గర అడగాలి. ప్రభు అంటా ఉన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడుతుంది. యాకోబు రాసిన పత్రిక ఒక మాట మనం చదువుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసేవాడు ప్రేమైన వాడు. కనుక ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రభు దగ్గర మనం జ్ఞానం కొరకు అడుగుదాం. యాకోబు అంటా ఉన్నాడు ఇక్కడ, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? ప్రభు దగ్గర ప్రార్థించడానికి వచ్చినటువంటి సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీకు జ్ఞానం ఎక్కువ ఉన్నదంటే నువ్వు అడగాల్సిన పని లేదనమాట. సొలొమోను అయితే అడుగుతా ఉన్నాడు, ప్రభువా నాకు ఏమి తెలియదు, నాకు జ్ఞానమే లేదయ్యా. అడిగినాడు కాబట్టి దేవుడు ఇచ్చినాడు అతనికి. నీకై నువ్వు జ్ఞానిని కదా అని నువ్వు హెచ్చించుకుంటే దేవుడు ఆయన నీకు ఇవ్వాల్సింది నీకు ఇవ్వడు. ఆయన ద్వారా నువ్వు పొందలేకపోతావు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? నీవు అడగాలి ప్రభు దగ్గర. ప్రభు దగ్గర దీనులమై తగ్గించుకుందాం. ప్రభు నాకు జ్ఞానము లేదు అని ఒప్పుకుందాం ప్రభు దగ్గర. ప్రభు జ్ఞానం ఇస్తాడు. ఆయన ధారాళముగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు. దావీదును త్రోసివేయలేదు, దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోనును త్రోసివేయలేదు. నిన్ను త్రోసివేయడు, నన్ను త్రోసివేయడు. ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి మనము ఈ విధంగా దీనులమై తగ్గించుకొని ప్రభు అంటా ఉన్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగు. మనకు కావాల్సింది జ్ఞానం అండి. ముఖ్యంగా ఆ జ్ఞానము కలిగి ఉన్నట్లయితే మనము ఎంతో విధేయతతో ప్రభు దగ్గర జీవించగలుగుతాం, పరలోక రాజ్యంలో చేర్చబడతాం. శత్రువును జయించడానికి కావలసినటువంటి జ్ఞానం, విశ్వాస యాత్రలో ఏ విధంగా మనం జీవించాలో కావలసినటువంటి జ్ఞానం ప్రభు దగ్గర అడిగి పొందుతాం. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. కొద్ది సమయం మనం ప్రార్థనలు గడుపుతాము. మరి సంఘ పరిచర్యకై ఇంకా మరి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి కొరకు కూడా ప్రార్థించండి. మీకు తెలిసినటువంటి అంశములు ఇంకా సంఘంలో ఉన్నటువంటి అవసరతలను బట్టి ప్రతి ఒక్కరి కొరకై మనము ఆ విధంగా ప్రార్థనలో కొద్ది సమయం మనం గడుపుతాం.